నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. సో మీరు ఐ వోంట్ సే అంత రీచ్ అవుతామని కానీ అక్కడక్కడ ఒక గ్లింప్సెస్ చూస్తారు. ఈ కథకైతే మాత్రం విఠలాచారి గారి స్టోరీస్ ఆ మేకింగ్ అంతా హై ఇన్స్పిరేషన్ అండి. ఇంకొకటి ఇప్పుడు థానోస్ అవ్వచ్చు, ఈ సూపర్ హీరోస్ మార్వెల్ అవ్వచ్చు, మనం అంతా అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. కానీ మనకి ఉన్నాయి కథలు, మనము మన ఫోక్లోర్ అవ్వచ్చు, మన స్టోరీస్ని కూడా ఆ రేంజ్ మేకింగ్ తీసుకెళ్ళగలుగుతాం. సో అది ఒకటి ఉండింది. మన లోకల్ కథలు చెప్పాలి, వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చే జనరేషన్స్ ఆ కథలు మర్చిపోకూడదు. నాకు అది మా అమ్మమ్మ గారి నుంచి వచ్చింది. సో ఐ వాంటెడ్ టు కీప్ దట్ అలైవ్. సో అది ఖచ్చితంగా మీరు ఈ స్టోరీలో చూస్తారు. మానస గారు హియర్ అండి. సారీ, టీజర్ చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టినంత బాగుంది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అయితే స్టోరీ నిహారిక గారికి చెప్పక ముందు ఎంత మందికి చెప్పడం జరిగింది, లేదా స్ట్రైట్ అవే టు నిహారిక గారేనా? అసలు మాన్సా పింక్ ఎలిఫెంట్ వదలలేదండి. షీ వాజ్ ఆల్వేస్ షీజ్ అవర్ ఇన్ హౌస్ డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. యా, ఎవరికి చెప్పలేదండి. ఒక సంగీత్కి చెప్పాను, తర్వాత వెంటనే నిహారిక గారికి చెప్పారు అంతే. వై ఓన్లీ సంగీత్ అండి? అందరికీ ఫోన్ పేలో అమౌంట్స్ బాగా వస్తాయి, అర్థమైంది నాకు. సంగీత్ గారు ఎంత ఇచ్చారు వాళ్ళకి? సంగీత్తో ఆనెస్ట్లీ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసాం. అది మంచి చాలా పెద్ద హిట్. వీఆర్ లైక్ ఫ్యామిలీ. అయినా కూడా ఇది నేను సంగీత్కి చెప్పిన 6వ కథండి. 5 కథలు రిజెక్ట్ చేశాడు, తర్వాత ఈ కథ ఒప్పుకున్నాడు. సో అంత ఈజీగా అయితే అవ్వలేదు. సంగీత్ గారు 5 కథల్ని ఎందుకు రిజెక్ట్ చేశారండి? వాట్ ఈస్ ద రీజన్? ఏండి సినిమా అయిపోయే టైంకి ఏంటంటే గొడవలు పెడతారు మీరు? గొడవ పెట్టలేదండి, జస్ట్ ఆస్కింగ్. వీరబాబు కోసం అండి. వీరబాబు కోసం 5 కథల్లో ఎక్కడ సారీ 5 కథల్లో ఎక్కడా కనెక్ట్ కాలేదా రిజెక్ట్ చేయడానికి? అండి ఇప్పుడు ఎందుకండి మానిన గాయాలని మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు? ఎందుకు మానిందో తెలుసుకుందామనండి. లేదు, రిజెక్ట్ అంటే చెప్పాయి కదా, నాకేదో హీరోకి వెళ్ళి ఇచ్చినట్టు నరేషనే ఉండదు. వీ డిస్కస్ ఈ కథ బాగుంటుందా, ఈ జానరా నీకు సెట్ అవుతుందని. ఈ కథ అయితే పర్ఫెక్ట్గా అసలు ముందు చేద్దాం అనుకోలేదు సంగీత్తో. ఈవిడ ఇలా చెప్తున్నారు, అసలు ఈ కథ నాకు చెప్పలేదు. ఆవిడ వేరే ఈ కథ జస్ట్ అలా పెట్టుకుని ఊరికేదో ఐడియా ఉంది బాబు అని చెప్తా అని చెప్తే, మరి ఈ కథ నా దగ్గర చెప్పకుండా ఏవేవో చెప్తారేంటని చెప్పి నేను రియాక్ట్ అయ్యి నాకు ఈ కథ ఇచ్చేయని చెప్పి అడిగింది. అంటే మీరే ఫోర్స్ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట? అయ్యానండి. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. డిసిషన్ కరెక్ట్ అండి, చాలా చాలా బాగా సెట్ అయ్యారు. నిహారిక గారు. సో గెటప్ శ్రీని గారు, నిహారిక గారు అన్న నీ రోల్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అవునండి, నాకేం వినిపించట్లా. థ్యాంక్స్. వద్దు మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడతాయి అంటారు ఆవిడ. అది ఇక్కడ సంగీత్ గారి ఫ్యాన్స్ కన్నా గెటప్ శ్రీని గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. చాలా ఎక్కువ వస్తుంది, 5లో పెట్టారు అందరూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. గెటప్ సిన్ గారు. మీ రోల్ అన్న స్క్రీన్ లో మీ రోల్ వచ్చినప్పుడు ఎంత కేకలేసే సీన్స్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? అలా రాశారు డైరెక్టర్ గారు, నిజంగానే చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. నిహారిక గారు, రాకాస ట్రేజర్ చాలా బాగుంది. AAA పెట్ట కారణం ఏమైనా ఉందా? శుభప్రదంగా ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దామని కాదు, అక్కడ రాకాసులో 3 ఏళ్ళు ఉన్నాయి, అందుకని AAA పెట్టారేమో అనుకున్నా. లేదండి, అట్లేం లేదు. అలాగే ఫస్ట్ మూవీ చూస్తే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు తీసుకెళ్లారు. ఫస్ట్ మూవీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఏందిరా నిహారిక గారు, ఫస్ట్ మూవీయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది. చాలా హైప్స్, చాలామంది మెచ్చుకున్నారు. ఇది ఎలా ఉండబోతుంది? అది అంటే హర్రర్ కామెడీయా లేకపోతే ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? రాకాస హారర్ కామెడీ కాదండి, ఇట్స్ అ ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీ. మీరు దానికి హారర్ నేనైతే ఫీల్ అవుతాను, నేను అసలు దయ్యం సినిమాలు చూడను కాబట్టి. సో నాలాంటి వాళ్ళు ఉంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్, బట్ ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. ఎలా ఉండబోతుంది అంటే, నేను కమిటీ కూరళ్ళు తీసినప్పుడు కూడా అదేదో ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తుంది అని ఏం అనుకోలేదు.
అది ఏదో చాలా ఇష్టంతో నచ్చి ఒక సినిమా మేము బయటకు రిలీజ్ చేసాం అండ్ అది జనాలకి ఆడియన్స్కి నచ్చి అది 20 ప్లేసెస్ అండ్ రాకాస కూడా చాలా ఇష్టంతో చాలా ప్రేమతోటి మేము తీసాం. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. నిహారిక గారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్గా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అవుదామని స్టార్ట్ చేశారు, కానీ ఆల్రెడీ మీరు ఒక గుడ్ యాక్ట్రెస్. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో మీరు ఎందుకు నటించట్లేదు? అట్లా ఏం లేదండి, అంటే జస్ట్ స్క్రిప్ట్స్ అంటే నేను ఎవరైనా డైరెక్టర్ పింక్ ఎలిఫెంట్కి స్టోరీ చెప్దామని చెప్తే నేనే ఉండాలి ఇందులో హీరోయిన్ అని చెప్పాను నేను. ఐ డోంట్ డూ దట్. ప్రతి స్క్రిప్ట్ ఎలాగైతే ఒక యాక్టర్స్ని లేకపోతే టెక్నీషియన్స్ని కోరుకుంటుందో దట్స్ హౌ వీ వెంట్, చాలా ఆర్గానిక్గా. అలా ఇప్పటి వరకు ఏం రాలేదు, వస్తే తప్పకుండా చేస్తాం. ఫ్యూచర్లో ఆశించవచ్చా? సార్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు హీరోయిన్గా, ఫ్యూచర్లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ప్రతి ఒక్కరితోటి ప్రతి జానరాలో ప్రతి రేంజ్లో ఊహించుకోవచ్చు సార్. ఐ విల్ టేక్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వెరీ ఫార్. మానస గారు, నిహారిక గారు. మానస గారు, నిహారిక గారు, సార్ ఇప్పుడు కొంతకాలం తర్వాత మనకి హ్యాపీ డేస్ కానీ కంచరపాలెం కానీ లేకపోతే హ్యాపీ డేస్, కంచరపాలెం, కమిటీ కుర్రాళ్ళు సినిమాలు వచ్చినప్పుడు ఒక బంచ్ ఆఫ్ టాలెంట్ పరిచయం అయ్యేది ఇండస్ట్రీలోకి. వాళ్ళు అది విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడేది. కమిటీ కుర్రాళ్ళ నుంచి చాలామంది ఎక్స్ట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్గా ఈ జర్నీ అంటే కొత్త వాళ్ళతో పనిచేసే జర్నీ మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంది? నిన్న నేను ఖమ్మంకి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు కాలేజ్ ఫెస్ట్లో చెప్పానండి, నాకు ఎందుకు డెబ్యూటాన్స్తో పనిచేయడం ఇంట్రెస్ట్ అని నేను అనుకుంటున్నానంటే, నేను చాలా ప్రివిలేజ్డ్. నేను కొనడెల ఫ్యామిలీలో పుట్టాను, నన్ను సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ, లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే ఒక ఫ్యామిలీలో నేను పుట్టాను. అండ్ అలా లేని వాళ్ళకి, లేకపోతే హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఫిలిం నగర్లో నాకు ఎవరు తెలుసు అని ఎత్తుక్కోకుండా ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ ఇన్ టు పింక్ ఎలిఫెంట్. మీ దగ్గర పర్సివరెన్స్ ఉంటుంది, మీకు హార్డ్ వర్క్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఇంత లక్ నేను మీకు తీసుకొస్తాను. సూపర్ బండి. మానస గారు, నిహారిక గారు. మానస గారు, డైరెక్టర్ మానస గారు, టీజర్ చూస్తుంటే సంగీత్ శోభన్ 1 మ్యాన్ షోలా కనిపిస్తోంది. సినిమా కూడా ఇలాగే ఉంటుంది. హీరోయిన్కి ఎంత స్కోప్ ఉంటుందండి ఈ సినిమాలో? ఇట్స్ అ వెరీ బ్యాలెన్స్డ్ స్టోరీ అండి. ఎవ్రీ క్యారెక్టర్ యూ సీ, మీరు ఏ క్యారెక్టర్ చూసినా అన్నిటికీ చాలా స్కోప్ ఉంటుంది. అఫ్కోర్స్ ఆల్వేస్ సంగీత్ ఒక 1 మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. బట్ సినిమా మొత్తం చూసాక, టీజర్ అలా అనిపించిందేమో, బట్ సినిమా మొత్తం చూసాక ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది. సేమ్ హీరోయిన్ కూడా అంతేనండి. అంటే మూఢనమ్మకాల చుట్టే మొత్తం స్టోరీ తిరుగుతుందా? ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు? లేదు, ఇంకొంచెం డీటెయిల్గా మీకు ట్రైలర్లో తెలుస్తుంది. మూఢనమ్మకాలు అని కాదు, మన ఫోక్లోర్, మన పాత కథలు అని చెప్పుకోవచ్చు. అంటే టైటిల్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, ఊడలతో చేసినట్టుంది. ఏంటి ఆ డిజైన్ వెనుక కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అగైన్ నేను ఒకటే చెప్పగలుగుతా, ట్రైలర్ చూస్తే ఇంకొంచెం ఐడియా వస్తుంది. సినిమాలో ఇంకెంత అండి, మహా అయితే 4 వీక్స్ ఉందా? ఐ థింక్ 4 వీక్స్లో ఇంకా మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. సారీ సార్, సంగీత్ శోభన్ 1 మ్యాన్ షో ఉంటుందో తెలియదు అని సార్. మానస శర్మ 1 ఉమెన్ షో మాత్రం 100%. సినిమానే ఆమెది కదా, నిహారిక గారు. సినిమానే ఆమెది కదా, నేను అదే అన్నాను. డెఫినెట్గా ఉంటుంది. నిహారిక గారు. మానస, లైక్ యూ టోల్డ్ మీ లైక్ యూ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పారు కదా. సో